షలోం ప్రభునేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద ఆర్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. ఈ వీడియోలో మనము యెరూషలేం నుండి ప్రస్తుత యుద్ధానికి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ని పరిశీలించబోతా ఉంటున్నాము. చాలా మంది అడుగుతా ఉంటున్నారు, బ్రదర్ కొన్ని రోజుల నుండి మీరు యుద్ధానికి వచ్చిన ఎటువంటి అప్డేట్స్ ఇవ్వలేదు. ఇక్కడ మీడియాలో చూస్తూ ఉంటుంటే మేము భయంకరమైన వార్తలు వింటా ఉంటున్నాము. అసలు ఏం జరుగుతుంది ఇజ్రాయెల్ దేశంలో, యెరూషలేంలో ఏం జరుగుతుందో దయచేసి తెలియజేయండి అని కోరడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఆ రకంగా మన యొక్క ఛానల్ ను రెగ్యులర్ గా ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో మరొక మారు వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. అంతేకాదు, ఈ యొక్క పురుగు మరణము శిలువ మర్మం అన్న వీడియో అయితేనేమి, యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడై తిరిగి లేచినప్పుడు ప్రత్యేకంగా ఇద్దరు దేవదూతలు ఎందుకు కనపడ్డారు అన్న ఆ సబ్జెక్ట్ అయితేనేమి, ఈ రెండు వీడియోల ద్వారా మేము ఎంతో ఆశీర్వదింపబడ్డాము. నిజంగా వాక్యంలో లోతైన సత్యాలను మేము తెలుసుకున్నాము అని అనేక మంది తెలియజేయడం జరిగింది. వాటన్నిటిని బట్టి దేవుని నామమునకే మహిమ కలుగునుగాక. ఆమేన్. దయచేసి గమనించండి, మనం కేవలము ఈ జ్ఞానంలో పెరగడం కాదు, కానీ ఇదిగో మన అంతరంగంలో లోతైన మార్పు రావాలి, ఒక రూపాంతరపు అనుభవం గుండా మనం వెళ్ళాలి. ఆ రకంగా కూడా ఈ యొక్క వీడియోలు ఆశీర్వాదకరంగా ఉంటూ ఉన్నాయి అని నమ్ముతూ ఉన్నాను. ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వార్ అప్డేట్స్. పస్కా పండుగ ఈ రోజు ఇజ్రాయెల్ టైం ప్రకారం సాయంత్రం 6 దాటింది అనుకోండి. పస్కా పండుగ యొక్క చివరి డే స్టార్ట్ అవుతుంది అన్నట్టు. సో ఈ రోజు ఇజ్రాయెల్లో ఇక్కడ యూదులు చేసే డిన్నర్ ఏదైతే ఉన్నదో ఈ నైట్ కి, అది ఈ పండుగ యొక్క చివరి మెయిన్ మీల్ అన్నట్టు. ఓకే, యాక్చువల్ గా పస్కా పండుగ తర్వాత 7 రోజులు పులియన్ రొట్టెల పండుగ ఉంటుంది అన్నట్టు. సో ఈ యొక్క 7 రోజుల పులియన్ రొట్టెల పండుగ వీక్ ని కూడా ఇజ్రాయెల్లో యూదులు ఏమంటారు అని అంటే పస్కా వీక్ అని అంటారు. ఒకే పండుగ లాగా వారు భావిస్తారు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తా ఉంటున్నాను అని అంటే, నేను ఇంత ముందుకు ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ ట్రంప్ గారు 48 hours డెడ్ లైన్ పెట్టాడు ఇరాన్ కి, అటు తర్వాత 5 days డెడ్ లైన్ పెట్టాడు. దాన్ని 10 days కి ఆయన ఎక్స్టెండ్ చేశాడు. చాలా మంది ఏమన్నారంటే, అరే ఇజ్రాయెల్ దేశము అమెరికా దేశం ఇరాన్ ముందు నిలబడలేకపోతా ఉంటుంది అన్నట్టుగా చాలా మంది రకరకాలుగా మాట్లాడుతూ వచ్చారు. కాకపోతే ట్రంప్ ఎందుకు ఈ యొక్క 10 day డెడ్ లైన్ పెట్టాడు అని అంటే, ముఖ్యంగా ఇజ్రాయెల్ దేశంలో జరుపుకుంటున్న ఈ యొక్క పండుగను దృష్టిలో పెట్టుకొని వారు కొంత సమయాన్ని తీసుకోవడం జరిగింది. ఆ లోపు వారు ఇంకేదైనా సిద్ధపరచుకోవాలనుకున్నా, ఇంకేదైనా ప్రణాళికలు రచించుకోవాలనుకున్నా కానీ ఒక టైం కూడా దొరికింది వారికి. ఇప్పుడు చూడండి, ట్రంప్ మళ్ళీ ఏమని చెప్పాడు, 48 hours ఇరాన్ నేను టైం ఇస్తున్నా, ఈ యొక్క హర్మూజ్ జలసంధి ఏ రకంగానైనా ఓపెన్ చేయాలి. ఒకవేళ ఓపెన్ చేయలేదనుకోండి, ఇరాన్ దేశంలో ఉన్న పవర్ ప్లాంట్స్ అయితేనేమి, ఇంకా ఎనర్జీ ప్లాంట్స్ అయితేనేమి, వాటన్నిటిని మేము ధ్వంసం చేస్తాము అని తెలియజేయడం జరిగింది. సో ట్రంప్ పెట్టిన 48 hours డెడ్ లైన్ అనేది ఈ రోజు నైట్ కి క్లోజ్ అయిపోతుంది. అదే ఈ రోజు నైట్ ఇజ్రాయెల్ దేశంలో పస్కా పండుగ యొక్క చివరి మీల్ కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో నెతన్యాహు గారు కానీ, ట్రంప్ గారు కానీ, వాళ్ళు ఏదైనా టైం తీసుకున్నా గానీ, లేదా ఏదైనా అటాక్ చేసినా గానీ, అన్నిటిని ఆలోచించి అన్నిటిని పరిగణలోకి తీసుకొని వారు అడుగు వేస్తారు. సో ఈ టైంలో పాకిస్తాన్ ఏం చేసింది అని అంటే, ఈ యొక్క యుద్ధం విషయంలో 45 days ఈ యొక్క సీజ్ ఫైర్ డీల్ ని, సీజ్ ఫైర్ ప్రపోజల్ ని ఇరాన్ ముందు పెట్టడం జరిగింది. ఇరాన్ ఆ సీజ్ ఫైర్ ప్రపోజల్ ని కంప్లీట్ గా రిజెక్ట్ చేసింది. అట్ ద సేమ్ టైం ట్రంప్ పెట్టిన 48 hours ఆ డెడ్ లైన్ ఏదైతే ఉన్నదో ఆ విషయంలో కూడా ఇరాన్ యుద్ధానికే మొగ్గు చూపుతుంది. సో ఈ రోజు నైట్ పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి. అంతేకాదు, మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, ఈ యొక్క అమెరికా ఇజ్రాయెల్ దేశం కలిసి ఇరాన్ దేశం యొక్క భూభాగంలో ఒక షాకింగ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ప్రపంచ దేశాలు షాక్ కి గురైపోయాయి. ఏంటి అని అంటే, అమెరికా దేశం యొక్క F-15 ఫైటర్ జెట్ ఉంది. సో ఆ F-15 ఫైటర్ జెట్ ని ఇరాన్ ఆర్మీ కూల్చేసింది. ఇరాన్ యొక్క భూభాగంలోనే కూల్చేసింది. ఆ ఫైటర్ జెట్ లో 2 పైలట్లు ఉన్నారు అన్నట్టు. సో ఎప్పుడైతే యొక్క F-15 ఫెయిల్ అయిపోయిందో ఆ 2 పైలట్లు కింది దిగారు. ఆ సమయంలో ఒక హెలికాప్టర్ ద్వారా ఒక పైలట్ ని అమెరికన్ ఆర్మీ వెంటనే రక్షించగలిగింది. కానీ ఒక్క పైలట్ మాత్రము ఆయన కనుమరుగైపోయాడు. ఒకవేళ అదృశ్యం అయిపోయిన ఆ ఒక్క పైలట్ IRGCకి, ఇరాన్ ఆర్మీకి గనక దొరికి ఉంటే ఈ రోజు పరిస్థితి ఇంకా అల్లకల్లోలం అయిపోయేది, ఇలా ఉండేది కాదు. ఇరాన్ డిమాండ్లు ఇంకా కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉండేవి. ఈ యొక్క యుద్ధం ముఖ చిత్రమే కంప్లీట్ గా మారిపోయేది. అయితే ఆ ఒక్క పైలట్ ని రెస్క్యూ చేయడానికి అమెరికా ఇజ్రాయెల్ కలిసి నిర్వహించిన ఆపరేషన్ ఏదైతే ఉందో అది చాలా డేరింగ్ ఆపరేషన్. మోడర్న్ డే వార్ఫేర్ లో ఒక మైల్ స్టోన్ వంటి ఆపరేషన్. ఎప్పుడైతే ఇంకొక పైలట్ మిగిలి ఉన్నాడు అన్న వార్త స్ప్రెడ్ అయిపోయిందో వెంటనే కొన్ని వందల మంది IRGC సోల్జర్స్ అయితేనేమి, కొంతమంది లోకల్స్ అయితేనేమి ఆ యొక్క పైలట్ ని పట్టుకోవడానికి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఆ కొండలలో వాటన్నిటిలో తిరుగుతూ ఆ ఒక్క పైలట్ ని పట్టుకోవడానికి తీవ్రంగా చాలా మంది ట్రై చేశారు.
ఎట్ ద సేమ్ టైం అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ గగనతలం నుండి ఈ IRGC ట్రూప్స్ మీద ఈ యొక్క వైమానిక దాడులు నిర్వహించడం జరిగింది. ఎవరు కూడా ఆ వ్యక్తిని చేరుకోకుండా, ఆ యొక్క పైలట్ ని చేరుకోకుండా వారిని ఈ యొక్క దాడులు చేస్తూ, వారి మీద దాడులు చేస్తూ, వారిని డైవర్ట్ చేస్తూ వచ్చారు. అదే టైంలో CIA ఏం చేసింది అని అంటే, రెండో పైలట్ ని కూడా మేము కాపాడాము, రెస్క్యూ చేశాము, ఇక ఇరాన్ నుండి మేము అమెరికా బయలుదేరుతున్నాము అన్న వార్తను విపరీతంగా స్ప్రెడ్ చేయడం జరిగింది. ఆ ఫేక్ వార్త ద్వారా ఇరాన్ సైన్యాన్ని కొంతవరకు నమ్మించగలిగారు, కానీ ఈ మిస్ అయిన పైలట్ ఎక్కడున్నాడు అన్న ఆచూకీ వారికి ఎవరికి ఇంకా తెలియదు. ఆ సమయంలో రంగంలోకి వచ్చింది ఇజ్రాయెలీ ఆర్మీ. మిస్ అయిపోయిన పైలట్ యొక్క ఆచూకీ కనుగొనడంలో ప్రధాన పాత్ర పోషించింది ఇజ్రాయెలీ ఆర్మీ. అయితే ఈ యొక్క పైలట్ ఎవరైతే ఉన్నారో, మిస్ అయిన పైలట్, అతని దగ్గర ఒక డివైస్ ఉందన్నట్టు. ఆ డివైస్ ద్వారా ఒక మెసేజ్ పంపించాడు ఈ యొక్క అమెరికన్ ఆర్మీకి, గాడ్ ఈజ్ గుడ్ అనేసి, దేవుడు మంచివాడు అన్నట్టుగా, దేవుడు నమ్మదగిన వాడు అన్నట్టుగా ఒక మెసేజ్ పంపించడం జరిగింది. ఆ మెసేజ్ ఈ యొక్క అమెరికా ఆర్మీ రిసీవ్ చేసుకుంది, కానీ వాళ్ళు ఆలోచిస్తూ ఉంటున్నారు, అరే ఈ మెసేజ్ నిజంగా ఈ వ్యక్తే పంపించాడా, లేక మనల్ని ట్రాప్ చేయడానికి ఇరాన్ ఆర్మీ ఏమైనా పంపించిందా అన్న సందిగ్ధంలో పడిపోయారు. ఈ మెసేజ్ ని ఆధారం చేసుకొని ఆ వ్యక్తిని రెస్క్యూ చేయడానికి మనం వెళ్ళాము అని అంటే, వెళ్ళిన టీం అంతా ట్రాప్ లో పడిపోతే ఇంకా తీవ్రతరమయ్యే అవకాశం ఉంటుంది ఈ యొక్క పరిస్థితి అనేసి వారు సందిగ్ధంలో ఉన్నప్పుడు, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్, ఇజ్రాయెల్ ఆర్మీ, ఎస్ ఆ మెసేజ్ వచ్చింది మిస్ అయిన పైలట్ నుండే అనేసి కన్ఫర్మేషన్ చేయడం జరిగింది. సో వెంటనే ఈ యొక్క అమెరికా దేశంలో ఎలీట్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వారు వచ్చి ఈ యొక్క వ్యక్తిని అద్భుతంగా రెస్క్యూ చేయడం జరిగింది. 36 hours వరకు ఈ వ్యక్తి ఆ కొండల్లోనే ఎవ్వరికి కనిపించకుండా దాక్కుంటూ ఉన్నాడు. అతని దగ్గర ఒక పిస్తోల్ మాత్రమే ఉన్నది. చాలా ఇంపార్టెంట్ అఫీషియల్ అతను అమెరికా దేశానికి. ఆ రకంగా అద్భుతంగా గ్రౌండ్ ఆపరేషన్ చేసి ఒక వ్యక్తిని రెస్క్యూ చేయడం జరిగింది. నిజంగా ఆ వ్యక్తి గనక IRGCకి యొక్క ఇరాన్ ఆర్మీకి దొరికింటే ప్రస్తుత పరిస్థితి కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉండేది. ఎప్పుడైతే అమెరికా తీవ్రమైన హెచ్చరిక ఈ యొక్క ఇరాన్ కి జారీ చేసిందో, ఇరాన్ వెంటనే చాలా మంది చిన్నపిల్లల్ని ఈ యొక్క ఆర్మీలో రిక్రూట్ చేసుకోవడం జరిగింది. సో దయచేసి ఆ యొక్క చిన్నపిల్లల నిమిత్తం ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. నిజంగా చాలా చాలా బాధాకరం అక్కడ ఉన్న పరిస్థితులు. అండ్ ఇరాన్ దేశంలో ఉన్న అమాయకులందరి నిమిత్తము ప్రతి ఒక్కరు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. అంతేకాదు, నిన్నటి రోజు ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో హైఫా నగరం మీద ఒక మిసైల్ పడడం జరిగింది, ఒక ఇంటి మీద. ఆ ఇంట్లో ఉన్న నలుగురు, ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు అక్కడికే మృతి చెందడం జరిగింది. సో దయచేసి ఈ రోజు నైట్ ఇజ్రాయెల్ దేశానికి ఈ యొక్క పండుగకు చాలా ప్రాముఖ్యమైన రాత్రి కాబట్టి, అండ్ ఇరాన్ దేశం నుండి కూడా ఎక్కువ మిసైల్స్ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాదు, చాలా మంది అడుగుతూ ఉంటున్నారు, దళితుల విషయంలో ఈ యొక్క తీర్పు వచ్చింది కదా, ఆ తీర్పుని ఎలా చూడాలి, మరి వాక్యానుసారంగా మీరేం మాట్లాడతారు అన్నట్టుగా అడుగుతూ ఉంటున్నారు. దయచేసి గమనించండి. ప్రభు చిత్తం అయితే ఈ యొక్క పండుగ తర్వాత నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి గమనించండి. మనం ఆత్మీయులము, మనం ఈ యొక్క సెక్యులర్ స్పిరిట్ చేత నింపబడకూడదు, మనం సెక్యులర్ గా రెస్పాండ్ అవ్వకూడదు, స్పిరిచువల్ గా రెస్పాండ్ అవ్వాలి. సో ఆ విషయాన్ని నేను వాక్యానుసారమైన కోణంలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? సో చివరి వరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.